నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు చూడండి, మళ్ళా తరమకుండానే పారిపోతాడు. అయితే ఎలా? అది ఎప్పుడు సాధ్యమవుతుంది? వాడు ఎప్పుడు మన దగ్గర నుంచి పారిపోతాడు? ఎప్పుడు మన దగ్గర నుంచి పారిపోతాడు అంటే, ఇక్కడ ముందు మనం చేయాల్సినటువంటి ఒక పని ఉంది. ఏంటి ఆ పని అంటే, మనము దేవునికి భయపడే వారముగా ఉండాలా, లోబడే వారముగా ఉండాలా, దేవుని ఆశ్రయించే వారముగా ఉండాలి. మనం దేవుని వైపు లేకపోతే, దేవుడు మన వైపు లేకపోతే వాడు మనల్ని సునాయాసనంగా దెబ్బపడతాడు. అందుకే దేవునికి లోబడి ఉండుడి, ఆయనకు సరెండర్ అవ్వండి, ఆయన రెక్కల కింద ఉండండి. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడుతానన్నటువంటి దేవునికి లోబడటం అంటే ఏంటంటే రెక్కల కిందికి రావటం. రెక్కల కిందికి వచ్చిన వాడు లోబడి ఉన్నాడని, అప్పుడు పైనుంచి గద్ద ఎంత ప్రయత్నం చేసినా లాభం ఉండదు, పారిపోతాడు. ఇక నాకు ఇక్కడ ఆహారము దొరకదని వాడు ఒక ప్రయత్నం చేసుకుంటాడు. కాబట్టి మనము ఏ విధంగా వాడిని సులువుగా పారదోలగలుగుతాము అంటే, ఏ విధంగా శత్రువుని జయించగలుగుతాము అంటే, ఏ విధంగా దుష్టుడు మనల్ని ముట్టకుండా మనము కాపాడబడతాము అని అంటే, దేవునికి లోబడి ఉండడాన్ని బట్టి. దేవుని మనము ధిక్కరించినప్పుడు వానికి రంగప్రవేశం ఈజీ అయిపోతుంది. దేవుని ధిక్కరించే తత్వాన్ని నీకు బోధిస్తాడు వాడు, నీకు నాకు. దేవుని మాటను ధిక్కరించేటట్లు చేస్తా మన జీవితాన్ని నిత్యము దీపం పెట్టి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వీళ్ళు పడిపోతారు, ఎప్పుడు అవకాశం ఇస్తారు, ఎప్పుడు దేవుడికి దూరం అవుతారు, అప్పుడు నేను వీళ్ళలో ప్రవేశించి వీళ్ళ జీవితాలను పాడు చేయాలని. మన ఏమరపాటు ఎంత ఉందంటే టన్నులు కొద్దింది, మామూలుగా లేదు. ఈ జిగురంతా ఎంత ఉందంటే టన్నుల కొద్ది ఉంది. మనకు హుషారు అనేది లేదు, మనకు చురుకుదనం అనేది లేదు, మనకు మెల్లిగా స్పర్శ మనకు తగ్గిపోతా ఉంది. మీరు గమనించుకోండి బాగా కావాల్సింది.